స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లి 7వ భాగం. రాజ్యలక్ష్మి వసంత వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంట్రా ఏవైంది? డాక్టర్ ఏం చెప్పింది? మౌనంగా ఉంటాడు కిషోర్. నాలోనే లోపం ఉందంట అత్తయ్యగారు. నేనప్పుడే అనుకున్నా నీలోనే ఏదో లోపం ఉండి ఉంటదని. కానీ ఆధారం లేకుండా అంటే బాధపడిపోతావు కదా అని రాజ్యలక్ష్మి అనటంతో, చూసావమ్మా, నా అనుమానం నిజమైంది. ఒరేయ్, మందులు వాడితేనైనా పిల్లలు పుట్టే అవకాశం ఉందా, లేక మొత్తానికే పుట్రా? వాళ్ళ మాటలకు స్రవంతి కళ్ళ వెంట కన్నీళ్లు బడబడా కారుతూ ఉంటాయి. పుడతారటమ్మా, కాకపోతే బాగా టైం పడుతుందంట. ఏరుకోరి మరీ సంబంధం చేసుకొని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం కదరా. సర్లేమ్మా, ఇంకూరుకోండి. శరీరం లోపల ఉన్న లోపానికి తనేం చేస్తుంది? ఏదేవైనా ఓ రకంగా ఈ ఇంటికి వారసులు పుట్టకపోవడానికి కారణం ఆవిడగారేగా అన్నయ్యా. అది విని స్రవంతి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అదేమీ పట్టనట్టు కిషోర్ కూడా బయటకు వెళ్ళిపోతాడు. రాజ్యలక్ష్మి హాల్లో కూర్చొని కోడలిపై గొణుగుతూ ఉంటుంది. కిషోర్ రహస్యంగా హాస్పిటల్కొచ్చి టెస్ట్ చేయించుకుంటాడు. రిజల్ట్స్ చూసి రమ్య, మై గాడ్ కిషోర్, లోపమంతా నీలోనే ఉంది. పిల్లలు పుట్టే అవకాశం నీకు 50-50 ఛాన్సెస్ మాత్రమే. అది విని కిషోర్ తెగ బాధపడిపోతాడు. డోంట్ వరీ, మెడిసిన్ వాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించొచ్చు. కానీ బాగా టైం పడుతుంది. అలాగే రమ్య, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పొక్కకూడదు. అలాగే, నీ పరిస్థితి నాకు అర్థమైంది కిషోర్. ప్రతి నెల ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా నీ దగ్గర మెడిసిన్ వాడుతూ ఉంటాను. ఓకే, ధైర్యంగా ఉండు. కిషోర్ తన రిపోర్ట్స్ ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలు పుట్టకపోవటానికి స్రవంతిలోనే లోపం ఉందని తెలిసినప్పటి నుంచి రాజ్యలక్ష్మి స్రవంతిపై చీటికీ మాటికి ప్రతి చిన్న విషయంలో చిరుబురులాడుతూ కోప్పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక స్రవంతి తనలో తానే బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అటు స్రవంతికి ఇటు ఇంట్లో వాళ్లకి అనుమానం రాకుండా నెలకొకసారి స్రవంతిని హాస్పిటల్కి తీసుకువెళ్లి డాక్టర్ రమ్యతో ఇంజెక్షన్ ఇప్పిస్తూ ఉంటాడు కిషోర్. హాయ్ అక్క. హాయ్ స్నేహ, ఇలా వచ్చావేంటి? ఫోన్ చేస్తే బయటెక్కడైనా కలిసేవాళ్ళం కదా. అలానే అంటావు, కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఆఫీస్లో వర్క్ బిజీగా ఉంది, ఈరోజు కుదరదు అంటావు. అందుకే నీకు కుదరడం లేదు కదా అని నేనే ఆఫీస్ దగ్గరకు వచ్చాను. 5 నిమిషాలు మాట్లాడి వెళ్దామని. సరే పద, క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం అని ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్కి వెళ్ళిపోతారు. ఏంటక్కా సంగతులు? మీ అత్తయ్య ఆడపడుచు ఏమంటున్నారు అని హుషారుగా అడుగుతుంది స్నేహ. ఏమంటం లేదు, అంతా మామూలే. ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదు, వర్క్ టెన్షన్లో అలా ఉన్నానులే. సర్లే, నువ్వెళ్ళు. మనం తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకుందాం అని స్రవంతి తిరిగి ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది నెలలు గడుస్తాయి. ఒక పక్క కిషోర్ తనకున్న ప్రాబ్లం సాల్వ్ అవటానికి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు బీరువా సర్దుతున్న స్రవంతికి లోపల కిషోర్ దాచిన ఒక ఫైల్ కనిపిస్తుంది. ఏంటిది అని తెరిచి అందులో ఉన్న విషయం చదివి ఆశ్చర్యపోతుంది స్రవంతి. అంటే సమస్య నాలో కాదన్నమాట, ఆయనలో అన్నమాట. మగవాడిలో లోపమని తెలిస్తే నలుగురు నానా రకాలుగా తనని హేళన చేస్తారని ఈ విషయం దాచిపెట్టుంచాడు. నేను కూడా ఎవరికీ చెప్పను. నా భర్త పరువే నాకు ముఖ్యం అని అనుకొని యథావిధిగా ఆ ఫైల్ని తీసిన చోటే పెట్టేస్తుంది స్రవంతి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరోవైపు కోడలు ఎప్పుడు నెల తప్పుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ఓ రోజు కిషోర్ మళ్లీ ఒకసారి చెక్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ రమ్య దగ్గరికి వెళ్తాడు. ఏంట్రమ్య, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఎస్ ఉంది కిషోర్, కాకపోతే పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అవడానికి ఇంకా కొంత టైం పట్టొచ్చు. ఇంట్లో పిల్లల కోసం మా అమ్మ చేసే గోల తట్టుకోలేకపోతున్నాను. కొన్నాళ్ళు ఎలాగోలా ఆవిడని మేనేజ్ చెయ్యి. తప్పదు కదా. అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిషోర్. అమ్మా, నీ కోడలికి పిల్లలు పుట్టేలా కనిపించడం లేదు. నీ వంశం అన్నయ్యతోనే ముగిసిపోయేలా ఉంది. అమ్మో, అట్టా జరగకూడదు. అయితే వెంటనే అన్నయ్య చేత వదినికి విడాకులిప్పించి వేరే పెళ్లి చేద్దాం. అవును, అదే సరైన పని. అప్పుడే స్రవంతి, కిషోర్ ఇద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికొస్తారు. ఇద్దరు ఎట్ట వచ్చి కూర్చోండి.
ఏంటమ్మా? రేయ్, నీ భార్యకి ఇక పిల్లలు బుట్టిలా కనిపించడం లేదు. నాకు నమ్మకం పోయింది. దానికి విడాకులు ఇచ్చేసాయి. నీకు ఇంకో పెళ్లి చేస్తాను. ఆ మాట విని భయపడిపోతుంది స్రవంతి. అమ్మా, పుడతారులే, ఇంకొన్ని రోజులాగు. నేను ఆగన్రా. నేను అనుకున్నది జరిగి తీరాలి. ఏమీ మాట్లాడలేక మౌనంగా తలవంచుకొనుంటుంది స్రవంతి. స్రవంతిపై ప్రేమ ఎలా ఉన్నా ఇంకో పెళ్లి చేసుకుంటే తనకున్న ప్రాబ్లం గురించి బయటపడుతుందని భయంతో ఉన్న కిషోర్, పాపం స్రవంతి, ఒక్కసారి తన గురించి కూడా ఆలోచించమ్మా. నేనెవరి గురించి ఆలోచించను, ఎవరి మాట వినను. ఇదేనా నిర్ణయం? ఇదిగో, త్వరలో నా కొడుకు చేత విడాకుల పత్రాలు పంపిస్తాను. సంతకం పెట్టి పంపించు అని స్రవంతిని పుట్టింటికి పంపేస్తుంది రాజ్యలక్ష్మి. ఏం చేయాలో అర్థం కాక కిషోర్ తలపట్టుకుంటాడు. వసంత సంతోషంగా నవ్వుకుంటుంది. స్రవంతి తన పుట్టింటి వాళ్లకి ఈ విషయమేమీ చెప్పదు. వాళ్లు కూడా కూతురు చూసిపోవటానికొచ్చింది అనుకుంటారు. కాని స్నేహకి అక్క ప్రవర్తనపై అనుమానం వస్తుంది. ఒకరోజు స్నేహ వాళ్ళు సరదాగా కూర్చునే చెరువుగట్టు దగ్గరికి తీసుకువెళ్తుంది స్రవంతిని. అక్క, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటో చెప్పు. ఏం లేదు చెల్లి, అన్నీ నాతో చెప్పుకుంటావు కదక్కా. ఇది మాత్రం ఎందుకు దాస్తున్నావు? అంటే నేను నీకు అంత కానిదాన్ని అయ్యానన్నమాట. అంతే. మరుక్షణం స్రవంతి చెల్లెల్ని పట్టుకుని ఏడుస్తుంది. దాంతో స్నేహ భయపడిపోతుంది. ఏవేందక్కా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక స్రవంతి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంత జరుగుతుంటే చెప్పకుండా సైలెంట్గా ఉన్నావేంటక్కా? మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. సరేలే, సాధ్యమైనంతవరకు నేను కూడా అమ్మా నాన్నకి చెప్పను. వాళ్ళకి తెలియకుండానే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. సరే, ఇంటికి వెళ్దాం. ఒకసారి నీ టెస్ట్ రిపోర్ట్స్ ఫైల్స్ నాకు చూపిద్దుగాని పదా. ఫైల్స్ అంటూ ఏమీ లేదు చెల్లి. అదేంటక్కా, ఫైల్ లేకుండా ఎలా ఉంటుంది? ఏమో తెలీదు. సర్లే, నువ్వు వాడే మెడిసిన్ అయినా ఏదో ఉంటాయి కదా, అవి చూపిద్దుగాని పదా. మెడిసిన్ కూడా ఏమీ లేవు. మరి అప్పుడప్పుడు మీ బావ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడేదో ఇంజెక్షన్ వేస్తారు. పోనీ ఆ ఇంజెక్షన్ పేరేంటి? అది కూడా నాకు తెలీదు. నీకు తెలుసు కదా నాకు ఇంజెక్షన్ చేయించుకోవడం అంటే భయమని. అందుకే ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు భయంతో గట్టిగా కళ్ళు మూసేసుకుంటాను. ఇదంతా విన్న స్నేహకి ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది. ఏదో రహస్యం దాగి ఉందని తనకి అర్థమవుతుంది. స్రవంతిని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లి టెస్టులు చేయిస్తుంది. వచ్చిన రిపోర్ట్స్ని చూసిన స్నేహ తన అనుమానమే నిజమనుకొని, అక్క, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను అని అక్కకు ధైర్యం చెప్తుంది స్నేహ. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.